కొంచెం బాబు రాయే పని మీటింగ్ పోయి ఈరోజు మన అల్లీపురం గ్రామానికి ఉపాధి హామీ చేసినటువంటి వాళ్ళతోటి మాట్లాడడానికి మన నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులను వాళ్ళు చూడాలి. మరియు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గారు మరి మా అల్లీపురం మేము మీ అందరితోటి మాట్లాడడానికి రావడం జరిగింది. ఇప్పుడు సోనియా గాంధీ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది మన కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పని పెట్టింది. వాస్తవానికి ఇవాళ మీకు 300 రూపాయలు ఇస్తారు. మన గవర్నమెంట్కి వచ్చినట్టయితే 400 రూపాయలు చేస్తామని చెప్పి ఎజెండాలో పెట్టడం జరిగింది. కాబట్టి మీతో మాట్లాడి మీ అందరూ సహకారం కావాలని మీతో మాట్లాడడానికి వారు వచ్చిండ్రు. కాబట్టి మీరు అందరం మద్దతు చేసి జీరో షాప్ని గెలిపేయాలని కోరుకుంటున్నాను. మొత్తానికి రప్పించారు కదా మమ్మల్ని. మేము డోర్ టు డోర్ అయితే వచ్చినాం అక్క అల్లీపూర్కి. కాకపోతే రోజు మీటింగ్ ఉండే, కొంతమందిని మిస్ అయినాం. ఎవరన్నా గుర్తుపడతారా? ఎవరినన్నా అందుకున్నాను ఆ రోజు. కొంచెం మీటింగ్ ఉందని మేము అనుకోలేదు, అనుకోకుండా వచ్చేసాం అక్క. మేము మొదటి ఏం చెప్తామంటే, మనం మొన్న పోగొట్టుకున్నది పదవి కాదు. మీరైనా మేమైనా మీకు అనిపిస్తుందేమో అదే మాకని చెప్పి, మా కోసం కాదు కాదు మీకోసమే. ఎందుకంటే ఆఖరికి వస్తే మా మామయ్య నాకు మా ఇద్దరికి మామయ్యనే అవుతాడు తప్ప మినిస్టర్ ఎమ్మెల్యే కాదు కదా. మా ఇద్దరికి అయితే ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే మీకే అక్క అయ్యేది. అది చిన్నది. ఎమ్మెల్యే కంటే మినిస్టర్ కంటే ఎంపీ పెద్ద అని ఎందుకంటామంటే నిధులు ఎక్కువ ఉంటాయి, డెవలప్మెంట్ ఎక్కువ చేసుకోవచ్చు ఆ ఏరియాకి. ఇప్పుడు జైత్యాలకి డెవలప్మెంట్ చేసుకుంటే మామయ్య పేరు అయితే మీరు అందరూ గుర్తు చేసుకుంటారు కదా అక్క ఖచ్చితంగా. మాకు ఆ స్వార్థం అయితే ఉంటుంది కదా మనసులో, మా మామయ్యని గుర్తు చేసుకోవాలని. ఏ రోడ్ మీద పోయినా మామయ్య చేసిండు మినిస్టర్ ఉన్నప్పుడు బైపాస్ అని. ఇప్పుడు అన్న వాళ్ళు చెప్తారు మీకు, మొన్న ఓడిపోయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎన్ని రోడ్లు రిలీజ్ చేసింది ఏందని. నేను మీకు చెప్తామని లిస్ట్ డౌన్లోడ్ చేస్తే 110 పనులు చేసిండంట. ఇంత 3 నెలల్లో మన ఏరియాకి. కోరంలో తీసి రోడ్డు, మన ఏంది సంగం భవనాలు మొత్తం 110. ఇప్పుడు ఇల్లు అల్లీపూర్ ఏదో ఎత్తుకొని నాకు టైం పడుతుంది అన్న వాళ్ళు చెప్తారు. అన్ని రిలీజ్ చేసిండ. మీలెక్కనే కాబట్టి మీ అందరికీ ఆయన సోప్ టాప్ లో పోయేటోడు కాదు. పూగుర్తాయన ఎట్లున్నాడు తెలుసా? ఎప్పుడైనా చూసినా పూగుర్తాయన రావణి అని ఒక ఆమె వస్తుంది. ఆమె సోప్ టాపులు చూడండి. ఇప్పుడు మేము ఎట్లున్నామో మా పెద్ద ఆయన ఎట్లున్నాడో మీకు అర్థమైంది. ఆమెను కూడా చూడండి, మీకు అర్థమైంది. మరి ఎన్నడూ మీరు చూడలేదు. ఆయన వేల ఆయన ఇల్లు చూస్తారు. మీకైతే ఆయన ఇల్లు తెలిసి ఆశ తెలిసి అందరూ చూడండి తెలిసి ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటారు. ఒకవేళ జీవనన్న వేల కోట్ల ఆస్తి సంపాదించుంటే వీళ్ళు ఇక్కడికి రాకపోతే పైసలు ఇస్తే వాళ్ళే ఓట్లు వేస్తారని చెప్పేసి అక్కడ కూర్చుంటారు మంచిగా ఏసీ రూములలో పెద్ద పెద్ద బంగ్లాలు. అంతేనా కదా? మరి ఆయన ఏం చేసాడు? పెద్ద ఆయన ఏం చేసాడు? ఆస్తి సంపాదించాడు. కోడళ్ళ కోసం ఏం చదువుకున్నాడు? ఉద్యోగం ఉంది. ఆమె బాగా చదువుకున్నది కాబట్టి నాకు ఉద్యోగం ఉంది. మా మామి బట్టలు చూసి మాట్లాడు, మమ్మల్ని చూసి బాగానే ఉంది కదా అని. మొన్న మనకు నేను సర్పంచ్ చేసిన కాంగ్రెస్ ఉన్నా, కానీ నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో అది నాకు తెలుసు. ఎందుకంటే పని చేయకపోవడం, నిధులు రాకపోవడం, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మన సారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలనే మనకు 70 లక్షల వర్కులు పెట్టిన అల్లీపూర్ గ్రామానికి 70 లక్షలు అంటే మనం అర్థం చేసుకోవాలి.
అందులో తెనువాడ గంటకే 15 లక్షలు పెట్టినాం. ముఖ్యాలు తవ్వ ప్లస్ డ్రైనేజ్. దాంతో పాటుగా మీకు బోర్ వేయించాడు. వాసు వాళ్ళు పోయి అడగంగానే బోర్ వేయించాడు. దానితో పాటుగా మీ అందరికి మాటిస్తున్నా నేను, మేము పదవిలో ఉన్నా లేకున్నా గానీ సార్ నా మీద ప్రేమ ఉంది. తప్పకుండా మన అల్లిపూర్ గ్రామానికి ఏ నిధులైనా సీసీ రోడ్సే గానీ మా బోర్వెల్సే గానీ ఏవైనా చేపించే బాధ్యత ఖచ్చితంగా నన్ను అడగానే నేను చేపిస్తా. మొన్న అంటే నాకు ఇబ్బంది జరిగింది, నేను పని చేయలేకపోయినా. ఎందుకంటే నేను వేరే పార్టీ, వాళ్ళు వేరే పార్టీ. కాబట్టి ఇప్పుడు మన పార్టీ ఉంది, తప్పకుండా ఖచ్చితంగా పని చేపిస్తాం. మన ఊళ్ళో సార్ గిట్ట గెలిచిన అనుకోండి, ఈ 5 సంవత్సరాల లోపల మట్టి రోడ్లు బస్ ఎక్కి వస్తారా? బస్సులు వస్తే ఫ్రీగా రావచ్చు కదా, ఇక్కడ దాకా ఆటో వస్తుందా? రోజు 30 రూపాయలు అంటే వేయలేరు కదమ్మా, రోడ్డు మీద నడుతుంది కదా జంగల్లో. సరే మీకు కరెంట్ వస్తుందా ఫ్రీగా? మరి ఇప్పుడు కరెంట్ బిల్ వస్తుంది. దాదాపు అందరు చేయొచ్చు వస్తుందండి. మీరు ముగ్గురు ఎత్తలేదు. మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చిర్రా, టిక్కు పెట్టిర్రా అన్నిట్లలో? మీకు అయినా కరెంటు బిల్లు వస్తుంది. మీరు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీకు కరెంటు బిల్లు రాదు. ఇప్పుడు ఒకవేళ వచ్చినా గానీ 1 నెల వస్తుంది కావచ్చు. ఒకవేళ వచ్చినా గానీ ఇప్పుడు ఏంటంటే మార్చి తర్వాత ఏదైతే మనకు యాక్సెప్టెడ్ అయిందో వాళ్ళు ఏం చేయాలనంటే కట్టకుండా ఉండాలి. మీరు బిల్లు కట్టకండి. మీకు 200 యూనిట్ల లోపే కదా కరెంటు కాలుతుంది. ఎంత వచ్చింది మొన్న లాస్ట్ బిల్? ఎంత వచ్చింది? మాకు 2 నెలల కట్టమని కట్టలేము. మొన్న 260 రూపాయలు 2 నెలలు. అచ్చా, ఏం పర్లేదు. మీరు 1200 వస్తే 620 రూపాయలు కట్టిన 1200 వచ్చింది. 1 నెల అంటే మీరు 200 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చింది. అట్లా కాదు, 1000 లోపు అంటే 200 యూనిట్ల లోపు కాలాలి. కరెంటు బిల్లు 1000 దాటద్దు, 1000 లోపల రావాలి కరెంటు బిల్లు. అది 200 యూనిట్లు అన్నట్టు. సిలిండర్ వస్తుందా మరి? 1000 అంటే 500 పడతాయమ్మా. పడతాయా? అయితే నేను చెప్పేది ఒక్క నిమిషం అమ్మా. ఒక 5 నిమిషాలు ఆరు మాట్లాడుతున్నాను. మీకు కరెంట్ అంటే 1% పడలేదు. మరి అది మన తప్పు కాదు. గవర్నమెంట్ కి నువ్వు అంటే దుష్మన్ కాదు. నువ్వు ఎవరో ఆయనకు తెలియదు. అందరికి వేసేటోళ్ళే కదా. దేవుడు అంటే అందరికి వరాలు ఇస్తాడు, కానీ నువ్వు నాకు నచ్చలేదని చెప్పేసి దేవుడు అందరికి వేస్తాడు. సో నీకు పడలేదు అని అంటే ఎలక్షన్ తర్వాత, ఈ ఎలక్షన్ కోడ్ 6వ నెల వరకు ఉంటది. 7వ నెల తర్వాత మీ అందరికి సిలిండర్ పైసలు పడతాయి, ఉచిత కరెంట్ వస్తుంది. ఇక మీరు ఫ్రీగా అంటే జంగాల కంటే రాలేని ఊర్ల పంట అన్ని ఊర్లలో తిరగవచ్చు. యావత్ రాష్ట్రం మొత్తం మీరు తిరగవచ్చు. అవునా? ఇంకా మీకు బీడీలు చేస్తారా మీరందరూ? మీకు 232 రూపాయల మజూరు హజార్కి. మరి 32 రూపాయలు అయితే మరి జీవన్ రెడ్డి గారు ఏం చేసిరు? నేను 70 రూపాయలు పెంచుతా అని చెప్పి. అంటే మొత్తం ఎంత చేసిరు? 300. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత వచ్చేది 300 రూపాయలు. మీకు 300 రూపాయలు వస్తుంది. మీకు ఇక్కడ జగిత్యాల, మీకు ఇక్కడ హాస్పిటల్ ఉందా? మీకు పిఎఫ్ హాస్పిటల్ ఉందా? శాంక్షన్ అయింది. ఇక్కడ శాంక్షన్ అయిందా? అది కూడా జీవన్ రెడ్డి గారు కట్టిస్తారు. మీకు ఆఫీస్ అయినా ఇక్కడ ఉందా? ఈ బీడీలు చేసిన ఆఫీస్ ఉందా? చలిగాలి ఉందా? అది జగిత్యాల్లో పెద్దది అవుతుంది. హాస్పిటల్ పెద్దది అవుతుంది అక్కడ. ఇక్కడ హాస్పిటల్ కట్టిమని మీకు ఏదైతే అన్నారో ఇక్కడ శాంక్షన్ అయింది అని అది ఇక్కడ కూడా కట్టిస్తారు. జగిత్యాల్లో పెద్ద ఆఫీస్ అవుతుంది మీకు. అంటే ఎలక్షన్ల కోసం మేము రాలేదమ్మా. మేమంటే మేమేదో ఎలక్షన్ల కోసం ఇప్పుడు వచ్చినట్టు మీకు కనబడుతుంది. జీవనం ఎప్పుడన్నా ఎలక్షన్ల కోసం ఇట్లా తిరిగిండా? తిరుగుడు కాదు. ఆయన మామూలు టైములనే వస్తాడు. ఎలక్షన్ మీకు అభిమానం ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. కానీ నేను పని కోసం మాత్రం మీ దగ్గరకు వస్తా. మీకు ఏం పని కావాలో చెప్తా. ఈ అల్లిపూర్కి కానీ ఈ రాయకల్కి కానీ ఏదైనా ఎన్ని పైసలు పెట్టిండు, ఏమేం చేయించాడు మీకైతే తెలుసు. మేమంటే మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళం. ఆయన గత 46 సంవత్సరాలుగా ఇక్కడ మీ మధ్యలో ఉంటాడు, రైతుల మధ్యలో ఉంటాడు, మీ అందరి మధ్యలో ఉంటాడు. మీకైతే తెలుసు జీవనాన్ని ఏంటిది అనేది.
మరి ఆయన గురించి మనం ఆలోచించి స్థానికంగా రేపు ఏ సమస్య వచ్చినా ఏదేమైనా రేపు పొద్దున మనకి ఎలాంటి కడుపు వచ్చిందా కాళ్ళు వచ్చిందా ఆయన వేస్తాడా చేయడా జీవనన్న గుణం తెలుసు మీ అందరికి, ఆయన తత్వం తెలుసు. 46 సంవత్సరాలకి ఆయన ఎలాంటి నాయకుడో మీ అందరికి తెలుసు. కాబట్టి ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. సరే మనకు ప్రభుత్వం వచ్చింది, మొన్న లాస్ట్ టైం ఏం చేసిరు కొంతమంది, మీరని నేను అనట్లేదు, కొంతమంది ఏం చేసిరంటే ఎమ్మెల్యే ఈయన గెలిస్తే మన కారు ప్రభుత్వం ఉంటదేమో మనకు అన్ని జరుగుతాయి అని చెప్పేసి అనుకుని కొంతమంది వేసిరు. సంజయ్ కుమార్ కొట్టేసిరమ్మ. మరి ప్రభుత్వం ప్రభుత్వం చేకూర్చొచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఎమ్మెల్యే లేకపోయాయి. మరి ఈ ఎమ్మెల్యేకి పైసలు ఇస్తారా పని చేయమని? కారు ప్రభుత్వం ఇస్తుందా? ఇప్పుడు కారు ప్రభుత్వం ఇయ్యకపోయిన దగ్గర అధికారమే లేదు. మరి చెయ్యి ప్రభుత్వం ఇస్తుందా? ఆయనకి పైసలు ఇస్తుందా చేయమని? వేరే ఎమ్మెల్యేకి ఇస్తారా? మరి ఎవరు వేయాలి? మన జీవననే వేయాలి. మరి మన జీవన టికెట్ ఇచ్చిరు కదా, ఇప్పుడు మళ్ళీసారి ఇచ్చారు. మీకు ఎంపీ అంటే అర్థమవుతుందో లేదో పక్కన పెడదాం. మన అభ్యర్థికి టికెట్ వచ్చింది మళ్ళీ, మరి ఏం చేద్దాం? మరి ఓడగొట్టుకుందామా? చెప్పురు. మరి మనకు పనులు వద్దా? ఇట్లనే ఉందామా? మరి ఇదే 200 కూలితోడే బతుకుదామా? ఇంకా డెవలప్ కావాలని మొక్కుడు గడ్డపారలు వద్దా మనకి? చెప్పురు. నాకు ఈ రోడ్లు కావాలి, నాకు ఈ బోర్లు కావాలి, నాకు ఇంత కూలీ కావాలి, నాకు ఇంత ఉపాధి కావాలి, నాకు ఈ 4000 పెన్షన్ కావాలి అని చెప్పేసి మనకు ఉన్నదా లేదా? మనం పెద్ద డెవలప్ కావాలి. ఎప్పుడు డెవలప్ అయిన వాళ్ళే డెవలప్ కావాలా? ఇంకా అడుక్కున్న వాళ్ళు అడకే మనకు కావద్దా నేను అడుగుతున్నా. మరి మీ అందరి కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే చేతి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాళ్ళ జీవనన్నకు ఓటేస్తే రేపు పొద్దున మన కూలీలు పెరుగుతాయి, 4000 పెన్షన్ అవుతుంది. ఇప్పుడు అందరికి చాలా మందికి పెన్షన్ వస్తలేదనే బాధ ఉంది. ఆ బాధ ఏంటి అని అంటే ఎలక్షన్ కోడ్ వల్ల యావత్ భారతదేశంలో ఏ పని కాదు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. కాబట్టి జూన్ వరకు ఎలక్షన్ కోడ్ ఉందమ్మా, 6వ నెల వరకు. ఈ భారతదేశంలో నువ్వు ఏ పని తలపెట్టినా నీ ఇంటికి కూడా రోడ్డు కూడా నేను వెయ్యలేను, అది ఎలక్షన్ కోడ్ కాబట్టి. ఇప్పుడు నేనేమంటా, అయ్యో మా అక్క కష్టం వచ్చిందని ఇక్కడ రోడ్ బాగాలేదని నేను రోడే పోయినా అనుకో, ఆ ముందు పూగుర్తోడే వస్తాడు, నువ్వు రోడ్ ఎట్లా వేసినావు ఎలక్షన్ కోడ్లు అని చెప్పేసి, ఎట్లా దీన్ని ఎట్లా శాంక్షన్ చేయించినావు అని అడుగుతాడు. నేను నీకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఏదో బాధ కొద్ది వచ్చి నీకు పెన్షన్ ఇచ్చినా అనుకో, నువ్వు పెన్షన్ ఎట్లా ఇచ్చినావమ్మా, ఇది ఎలక్షన్ కోడ్ కాదా, నీకు తెలియదా అని వాడే నా మీద కేసేస్తాను ఫస్ట్. అందుకని ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు యావత్ భారతదేశంలో ఎలాంటి పనులు జరగవమ్మా, ఏదున్నా ఎలక్షన్ తర్వాత జరుగుతాయి. 7వ నెల నుంచి మొదలైతే పనులు. మీకు పెన్షన్లు అయినా ఎవరైనా బీడీలు చేయని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మహాలక్ష్మి పథకం కింద 2500 వస్తాయి. ఇక మీకైతే ఏవైతే ఇప్పుడు ఉచిత పథకాలు రాలేవో అవి కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు రాని వాళ్ళకి అమలైతాయి. ఈ నాకు ఎందుకు వస్తలేదు, పక్కనకు వస్తుంది, నాకు వస్తలేదు, ఎవ్వరు కూడా బాధపడొద్దు. ఆమెకు వస్తుందంటే ఆమె అదృష్టం బాగుంది, 1 నెల ముందు వస్తుంది. మీ అదృష్టం కొద్దిగా తక్కువ కానీ వచ్చే నెల నుంచి వస్తుంది. కానీ అచ్చుడు మాత్రం గ్యారంటీ. మేమందరం వచ్చినామంటే గ్యారంటీ ఉంటేనే కదా వస్తాం. అండ్ మా అందరినీ పక్కన పెట్టారు. మీకు జీవనాన్ని ఏంటిదో తెలుసు కదా, ఆయన కష్టపడే వ్యక్తి, మనకు పనిచేసే వ్యక్తి. ఆయన పని చేస్తాడు. ఆయన నేను ఈ పని చేస్తా అంటే చేసేది ఉంటేనే చెప్తాడు, చెయ్యండి అయితే మాత్రం కష్టంగా చెప్పాడు బాబు. మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా, జీవనంలో మన వ్యక్తి మన దగ్గర ఉంటాడు, జగిత్యాలనే ఉంటాడు, ఎక్కడో పోయి ఢిల్లీలో అయితే ఉంటాం. ఆయన బొమ్మన్న నూకేసిన పోడు.